అమ్మ మైత్రి మొత్తం మీద మన ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము. కానీ 1 వీక్ ఫుడ్కి ఎక్కడ ఇబ్బంది పడలేదు. టచ్ వుడ్ అంతా కూడా బాగా జరిగింది. సరే, నువ్వు వేరే టాపిక్ చెప్తున్నావు కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, అడగనా? చెప్పు. టచ్ వుడ్ ఎందుకు అన్నావు ఇప్పుడు? అంటే టచ్ వుడ్ అంటే ఇది అంతా మంచి జరిగింది, జస్ట్ ఒక పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయడానికి అన్నట్టుగా ఉంటుంది కదా, అందరూ వాడతారు కదా అన్నట్టుగా నేను వాడాను. సరే, దాని అర్థం చెప్పు. నిజంగా తెలియదు, అందరూ వాడుతున్నారు కదా అని వాడాను. యాక్చువల్గా ఎందుకు వాడతారో కూడా తెలియదు కదా. టచ్ వుడ్ ఏదో వింటున్నాము అని నాకు తెలిసినంత వరకు అదొక ఇడియం. ఓకే, యుఎస్ సైడ్ వాడుతుంటారు, మనకు కూడా బాగా పాష్ గా టచ్ వుడ్ అన్నాం. అసలు టచ్ వుడ్ ఏంటో గూగుల్లో చూద్దాం. ఓకే, సరే. మన అభిప్రాయం ఎందుకు, గూగుల్ ఉంది కదా. గూగుల్ ఏముందంటే, బై టచింగ్ ద వుడ్ యు ఆర్ యాక్చువల్లీ టచింగ్ ద వుడ్ ఆఫ్ ద హోలీ క్రాస్ విచ్ మే బ్రింగ్ గుడ్ లక్ అండ్ హెల్ప్ యూ సీక్ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అంటే అక్కడ వాళ్ళు జీజస్ ని ప్రే చేస్తారు కాబట్టి వాళ్ళు దేవుని టచ్ చేసినామని ఫీల్ అవుతారు. ఎట్లయితే మనం ఆంజనేయ స్వామి కాలుముక్తాము, లేకపోతే దేవుడి దీవెనలు తీసుకుంటామో అట్లా మనకి శతకోపం పెట్టి దీవెనలు ఇస్తారో. ఓకే, మనము థ్యాంక్ గాడ్ వీఆర్ బ్లెస్డ్ అనొచ్చు కదా. అవును, ఎందుకు టచ్ వుడ్ ఎందుకు? ఓకే, అసలు మన వర్డ్ అయితే కాదు. సరే, దేవుడి దయ వల్ల ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మా పైన ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.